ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 27 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. వ్యాఖ్యానాంశం: దేవుడు ప్రేమాస్వరూపి. వ్యాఖ్యానాంశం: దేవుడు ప్రేమాస్వరూపి. వ్యాఖ్యానం: అవును, ప్రేమింపబడి ప్రేమిస్తాం, క్షమింపబడి క్షమిస్తాం, కరుణింపబడి కరుణిస్తాం, సహాయం నంది ఇతరులకు సహాయం ఇస్తాం. ఈ భక్తి రహస్యం తెలియక అనేకులు బోధిస్తూ ఉన్నదేమనగా, ప్రేమించండి, మీరంతట మీరే ప్రేమించండి, దేవుని ప్రేమించండి, మీ సహోదరుని ప్రేమించండి, మీ పొరుగువాన్ని ప్రేమించండి, అప్పుడు దేవుడు మిమ్మును ప్రేమిస్తాడు. ఇది కేవలం తప్పుడు బోధ. ఇదే యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చెబుతున్నది ఏంటంటే, మనం దేవుని ప్రేమించితమని కాదు. అవును, పాపమందును అపరాధముల యందును ఉన్నవారు ఎట్లు దేవుని ప్రేమిస్తారు? జన్మసిద్ధంగా మనకందరికీ కలిగిన మనస్సు ఎటువంటిది? జవాబు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అయినను సంభవించినదేమి? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తెలుపుతోంది. దేవుని ప్రేమ మొదటిది. మనము ఆ ప్రేమను ముందు తెలుసుకొని దానికి లోబడి ఆ ప్రేమకు కారణమై పంపబడి వచ్చి మన కొరకు బలిగా చనిపోయి లేచిన క్రీస్తును అంగీకరించి రక్షింపబడాలి. రక్షింపబడిన తరువాత కలిగిన ఆ రక్షణానందాన్ని బట్టి వెలుపలికి వెళ్ళి ఇతరులను ప్రేమించి వారికి సువార్తను ప్రకటించాలి. అలాగే ముందుగా పాపక్షమాపణ పొంది ఇతరులను క్షమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. భక్తి ఫలములను ముందు రుచించి రెండవదిగా ఇతరులకు ప్రకటన చేయతగినది. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనం చదవండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.